అమ్మయ్య శాలరీ వచ్చింది. రెంట్ 3000. ఎంత రెంట్? 3000. 3000. 1 2 3 3000. ఓకే వెళ్ళిపో. రెంట్ క్లియర్ అయిపోయింది. గ్రూప్ 5000. ఏంటి గ్రూప్కి కట్టాలా? 1 2 3 4 5000. గ్రూప్ 5000. అమ్మయ్య రెంట్ అయిపోయింది. గ్రూప్కి కట్టేసినాము. మమ్మీ డిమార్టా డబ్బులా? ఎంత? 4 1 2 3 4000 డిమార్ట్. ఓకే బేటా బాయ్. ఓకే మమ్మీ కరెంట్ బిల్ వచ్చింది. కరెంట్ బిల్లా? ఎంత వచ్చింది బేటా? 1000. ఓకే క్లియర్ కట్టేసినావు నాన్న. మమ్మీ గ్యాస్ బిల్ వచ్చింది. గ్యాస్ వచ్చిందా? ఎంత? 1000. పట్టుకో. ఇదిగో మమ్మీ ఈఎంఐ కట్టాలా ఇంకా? అవునా? 1 2 సరే ఇగో 2000 కట్టే పెట్ట. ఈఎంఐ కట్టేసిరా. సరే మమ్మీ క్లియర్. మమ్మీ పాల బిల్లా? ఎంత ఇవ్వాలంట? 4000. ఇదిగో కట్టేసి. మమ్మీ స్కూల్ ఫీజా? 1 2 5. ఓకే స్కూల్ ఫీజు కట్టే పెట్ట. బాగా చదువుకోవాలి. థ్యాంక్స్. అన్నీ కట్టేసినాం. కాకపోతే నెలంతటికి వచ్చి ఓకే ఇంకా కట్టాల్సిన పెట్రోల్ కావాలి. సో ఇంట్లోకి ఖర్చులకు కావాలి. ఫంక్షన్స్ వస్తున్నాయి. ఏం చెయ్యాలి? ఇంకా చార్జెస్ ఉన్నాయి. నెలంతా ఖర్చులు ఏం చేయాలి? ప్రేయర్ చేద్దాము దేవుడికి. దేవుడే సమస్తాన్ని జరిగిస్తాడు. ఈరోజు డేట్ వచ్చేసి ఫస్ట్కి మిగిలిందే ఇది. ఇంకెలాగా అన్ని బిల్స్ కట్టాము, ఖర్చులు కావాలి. సరే ప్రార్థన చేద్దాం. పిల్లలు ప్రేయర్ చేసుకుందామా? రండి. దేవా ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవాలి అని చెప్పారు కదా. మనకి ఏమీ లేనప్పుడు మనం నిరుత్సాహపడకూడదు. దేవుడి పైనే మనం మన యొక్క భారం అంతా వేయాలి. మీకు ఫ్యూచర్లో ఇబ్బందులు అయ్యే సమస్యలన్నిటికీ దేవుడి పైనే ఆధారపడి ఉండాలి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీకే వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నెలంతటా నాయన తండ్రి మాకు నాయన తండ్రి ఇన్ని సంవత్సరాలు నాయన మమ్మల్ని పోషించావు నాయన తండ్రి. ఇన్ని సంవత్సరాలు మాతో ఉన్నావు నాయన తండ్రి. దేవా పోషించే దేవుడవు నీవే పోషించమని కోరుచున్నాం నాయన. ఇంకా ఎవరికైతే ఆహారం లేదో వాళ్ళందరికీ ఆహారం దయచేయండి. ఈ నెలంతా మమ్మల్ని కాచి కాపాడండి దేవా. ఇంకా ఎవరైతే భూమిపైన ఇలాంటి సమస్యల్లో ఉన్నారో వాళ్ళందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాము. నీవే తోడుగా ఉండి నడిపించమని కోర్చు. యేసు నామంలో ప్రార్థన చేసి అడిగట్టున్నాం తండ్రి. ఆమేన్. అమ్మయ్య బెన్నీ, మనం ఈ నెలంతా మనం ఫంక్షన్స్కి వెళ్ళాము కదా. జూకి వెళ్ళాము, ఫంక్షన్స్కి వెళ్ళాము, మ్యారేజ్కి వెళ్ళాము. మళ్ళీ ఎవ్రీ సండే మనం చికెన్, మటన్ అన్నీ తిన్నాం కదా. బిర్యానీ అన్నీ తిన్నాము. నిజంగా అసలు దేవుడు ఎంత ఆశ్చర్యం కదా. మన దగ్గర డబ్బులు అసలు మనకి సరిపడా దేవుడు మనకి శాలరీ లేకున్నా కూడా దేవుడు మనకి అన్ని ప్రేయర్ చేస్తే నెలంతా కాచి కాపాడాడు కదా. మీరు మంచి చదువుకోవాలి బెట్ట. దేవుడిని ఏది కావాలన్నా ప్రేయర్ చేయాలి.
మీరు మంచిగా దేవుడిని ప్రేయర్ చేస్తూ ఉంటే ఆయన్నే మన అన్ని అక్కర్లు అవసరతలు అన్నీ తీరుస్తూ ఉంటాడు. మన భారం అంతా దేవుడి పైన ఎప్పుడైతే వేస్తామో అప్పుడు మన సమస్యలు అన్నీ తీరిపోతాయి. మనకి శాలరీ వచ్చినప్పుడు ఏమన్నా మిగిలిన అన్ని కట్టినప్పుడు ఏం మిగిలలే, కానీ మనం ప్రేయర్ చేసినాము. ఫస్ట్ డేనే ప్రేయర్ చేయగానే ఈరోజు ఎండ్ 31 డే వచ్చింది, అయినా కూడా మన దగ్గర ఫుడ్ ఉంది, డబ్బులు ఉన్నాయి, ఖర్చులు అయ్యాయి, ఫంక్షన్స్కి వెళ్ళాము, అంతా ఎంజాయ్ చేసాం కదా. ప్రేయర్ చేయకపోతే మనకి ఈ లైఫ్ ఉండదు అనమాట. సో మనం ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ డే మార్నింగ్ లెగ్గానే మనం ప్రేయర్ చేయాలి. దేవుడికి ప్రేయర్ చేస్తే దేవుడు మన ప్రతి అవసరతలు ఏ టైంలో ఏది కావాలో ప్రతిదీ ఇస్తాడనమాట. ఓకేనా? మీరు ఫ్యూచర్లో ఇప్పటి నుంచి అలాగే చేయాలి. డైలీ ప్రేయర్ చేస్తున్నారు కదా మీరు, అది కంటిన్యూ చేయండి. ఓకేనా బేటా? దేవుడికి థ్యాంక్స్ చెప్దామా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ.